హనుమాన్ ఒక యూనివర్స్ని క్రియేట్ చేసి అందరూ సినిమాలు తీస్తుంటే ప్రశాంత్ వర్మ ఇన్ని రోజులు వెయిట్ చేయించాను అని ఫీల్ అయ్యాడన్న. బట్ ప్రశాంత్ అన్న ఇది వర్త్ ప్రశాంత్ అన్న నిజంగా వర్త్. ఇది వర్త్ వర్మ వర్త్ లాగా మామూలు వర్త్ కాదు. అసలు ఆ స్టోరీ ఉంటుందన్న. అసలు కొంచెం ఎక్కడో బ్లింక్ అయినా ఆల్రెడీ ఈ స్టోరీ ఎక్కడ ఉంది అనే టైంకి వేరే సీన్లు జరగడం, ఆ ఎలివేషన్ షాట్స్, విజువల్స్, విఎఫ్ఎక్స్ వేరే లెవెల్ విఎఫ్ఎక్స్ అన్న. ఎక్కడ అసలు ఇన్ని రోజులు చూసిన సినిమాలన్నింటిలో వన్ ఆఫ్ ద బెస్ట్ విఎఫ్ఎక్స్. నేను ఇలాంటి సినిమా మళ్ళీ చూడలేనేమో, ప్రశాంత్ వర్మనే తీయాలి ఇలాంటి సినిమా అనిపించేలాగా నాకైతే అనిపించింది. సినిమా ఓం రావత్ చూపేయాలి. అయితే ఓం రావత్గా కాంట్రవర్సీలు వద్దన్న. జై ప్రభాస్ అన్నని ఇందులో లాగాలనుకోవట్లేదు నేను. ప్రభాస్ అన్న స్టామినా ఏందో అందరికీ తెలుసు. సో బట్ తేజ యాక్టింగ్ అయితే చాలా బాగుంది. హీరోయిన్ యాక్టింగ్ అయితే కుమ్మేసింది. వరలక్ష్మి మెయిన్గా మన వరలక్ష్మి డార్లింగ్ ఉంటుందన్న. ఇన్ని రోజులు ఆవిడ చేసిన విలన్ క్యారెక్టర్లు ఒక ఎత్తు అయితే ఇందులో ఉంటాయి. డైలాగ్స్ ఒక ఫైట్ చేస్తుంది ఇందులో, కొబ్బరికాయలు కొడుతుంటే తోపు ఉంటుందన్న. తోపు అంటే తోపు అనిపించింది నాకు ఈ సినిమాలో. గెటప్ సీన్ ఎలా ఉందన్న? గెటప్ సీన్ యాక్టర్స్ అందరూ చించేశారన్న. సత్య అన్న కావచ్చు, గెటప్ సీన్ అన్న, వెన్నెల కిషోర్ అన్న, విలన్ కూడా చాలా బాగా చేశాడు. కాకపోతే ఇందులో నాకు బాగా ఎలివేట్ అయిన సీన్ ఒకటి ఉంటుంది. ఓ పక్క హనుమంతుల వారు, ఇంకో పక్క హీరో, ఇలా ఎలివేషన్ షాట్ ఇలా తిరుగుతుంటే వస్తుందన్న బీజిఎం చెవుల్లో తాండవం ఆడింది. థియేటర్ నుంచి బయటకు వచ్చినాక కాసేపు ట్రాన్స్లో ఉన్నాను నేనైతే. అంతలా అనిపించిన సినిమా. వాళ్ళు ఎక్స్పోజ్ చేసిన విధానం కావచ్చు, దేవుడి గురించి చూపించిన హనుమాన్ చాలీసా గురించి ఆ అవి వస్తుంటే వచ్చి వెనక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు, చాలా అంటే చాలా బాగుందన్న. ఇన్ని దసరా నుంచి ఇప్పటి వరకు వెయిట్ చేసిన ప్రతి ఒక్కడు సినిమా చూస్తే ఇలాంటి సినిమా కోసం వెయిట్ చేసిన తప్పు లేదు అనే ఫీల్ అయితే వస్తుందన్న సినిమాలో. స్టోరీ ఒక నార్మల్ హ్యూమన్కి ఒక దేవుడి శక్తి తోడై లోక కళ్యాణం కోసం, అంటే ఎక్కడో జరిగే తప్పుల్ని ఎదిరించడం కోసం ఒక స్వార్థపరులు కావచ్చు, వగేరా కావచ్చు, వాళ్ళిద్దరి మధ్య జరిగే ఒక చిన్న యుద్ధం ఈ సినిమా. భయ్యా అందరికీ చెప్తున్నాను, థియేటర్కి వెళ్ళి సినిమాలు చూడండి, సపోర్ట్ చేయండి. మంచి సినిమాలు ఖచ్చితంగా వస్తాయి. థ్యాంక్ యూ. హనుమంతుడు క్యారెక్టర్ ప్లే చేశాడా? ఎలా వచ్చింది క్యారెక్టర్? ఎవరిది? హీరోదా? హీరో ఏం క్యారెక్టర్ ప్లే అన్న? స్టోరీ మొత్తం ఏడే చెప్పి థియేటర్కి ఎవడు వెళ్తాడన్న? నేను తేజ టీం అన్న, వంగబెట్టి దింగుతాను నన్ను చూసాను అనుకో. నువ్వు మరీ